సీమ మనమైతే ఇప్పుడు విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం పన్నవలస ప్రాథమిక పాఠశాల వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ మనం చూసుకుంటే మరడాన సత్యారావు మాస్టర్, ఎక్కడ చూస్తున్నా సత్యారావు మాస్టర్ పేరే వినిపిస్తూ ఉంది. ఎందుకు ఇంత స్పెషల్, ఆ మాస్టర్ పేరు ఎందుకు వినిపిస్తుంది అనేది మనం చూద్దాము. అక్కడ మనం వెనుకున్నారు కదా, అక్కడ వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. సత్యారావు మాస్టర్ ఏంటంత స్పెషల్ అనేది ఆయన మాటల్లోని, అక్కడ ఉన్న వారి మాటల్లోని అడిగి తెలుసుకుందాం రండి. చూస్తున్నారు కదా, మనతో పాటు ఉన్నది సత్యారావు మాస్టర్. ఈ మాస్టర్ ఎక్కడ చూసినా సత్యారావు మాస్టర్ గారి పేరు వినిపిస్తూ ఉంది. ఈయన ఇక్కడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అయితే తెలుగు టీచర్గా వర్క్ చేస్తున్నారు. మనం వచ్చామా, పాఠాలు చెప్పుకొని వెళ్ళిపోయామా, పిల్లలకి చాలు మన డ్యూటీ అయిపోయింది అనే విధంగా కాకుండా, ఇక్కడ అంటే మనం ఏ స్థితి నుంచి వచ్చామో మర్చిపోకుండా ఇప్పుడు చదువుతున్న పిల్లలకు కూడా వాళ్ళకి చిన్న చిన్న కళలు, ఆశలు ఉంటాయి. ఆ కళల్ని నెరవేరుస్తూ వాళ్ళు చదువుపై ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఒక మంచి కాన్సెప్ట్తో ప్రతి పిల్లలకి కూడా, అంటే మీరు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటే 10th ఫస్ట్ వస్తే మిమ్మల్ని విమానం ఎక్కిస్తానని స్టూడెంట్స్కి అయితే మాట ఇవ్వడం జరిగింది. అదే మాట ప్రకారం చీపురుపల్లి నియోజకవర్గంలోని మొత్తం 4 మండలాలకు చెందిన విద్యార్థులను అయితే ఒక 6గురిని తీసుకొని వెళ్ళారు. వాళ్ళకి 10th అంటే 500 దాటి ఫస్ట్ క్లాస్ వచ్చిన పిల్లలకి ఒక 6గురిని అయితే విశాఖ నుంచి విజయవాడకు విమానంలో అయితే తీసుకొని వెళ్ళారు. ఇక్కడ సత్యారావు మాస్టర్ ఉన్నారు, మారడ సత్యారావు మాస్టర్. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ అసలు ఇలా ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అంటే, చాలామంది మనం చూస్తూ ఉంటాము టీచర్స్, మనం వచ్చాము మన పాఠాలు చెప్పుకొని వెళ్ళిపోయామని కాకుండా పిల్లలకి అంటే వాళ్ళ ఒక కసి నింపాలి. అంటే వాళ్ళకి చిన్న చిన్న కళలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి. అంటే విమానము పైనుంచి వెళ్తుంటే ఆ విమానం వచ్చిందని గెంతులేసే పిల్లలకి మనం విమానం ఎక్కించాలి అని ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అందరికీ నమస్కారం. పేరు మరడాన సత్యారావు, జడ్పిహెచ్ఎస్ గోపనవలస, మెరకముడదం మండలం, విజయనగరం జిల్లాలో ఉంది. అయితే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏమిటంటే, మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు కూడా మాకు ఎన్నో ఆశయాలు, కోరికలు ఉండేవి. మేము చదువుకొని బాగా అభివృద్ధి చెందాలి, మా తల్లిదండ్రులు కూడా ఉన్నతంగా, ఆ విధంగా అనుకుంటూ మా నాన్నగారిని ఫస్ట్ నాకు జాబ్ రాగానే విమానం ఎక్కించాలని అనుకున్నాను. ఆ విధంగా నాకు ఉద్యోగం వచ్చింది. మాది మాత్రం రైతు కుటుంబమే, వ్యవసాయ కుటుంబానికి చెందిన వాళ్ళమే. బాగా కష్టపడి ఈ స్థితికి వచ్చాం. కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చాక నేనేమనుకున్నానంటే, మేము తక్కువ స్థాయి అంటే పేద స్థాయి నుంచి వచ్చాం కాబట్టి మాలాంటి పేద పిల్లలకి ఒక అవకాశం కల్పించాలి. మొదట్లో ఒక పాఠశాలకి మాత్రమే బహుమతులు లేదా డబ్బులు అలాగే ఇచ్చేవాళ్ళం. అలాగే ఒక స్కూలే కాకుండా ఒక మండలము, తర్వాత నియోజకవర్గము, తర్వాత జిల్లా స్థాయి ఇద్దామని ఆలోచన వచ్చింది. ఎందుకంటే విద్యార్థులకి మనం కొన్ని బహుమతులు కానీ లేదా ప్రేరణ కలిగిస్తే మంచి ఏమవుతుందంటే ఫలితాలు వస్తాయి అనే ఆలోచన ఉంది. ఆ విధంగా విద్యార్థులకి ఫస్ట్ మా మండలంలో, మెరకముడదాం మండలం అనేది చాలా వెనుకబడిన ప్రాంతం కాబట్టి మా మండలాన్ని మంచి పేరు తేవాలనే ఉద్దేశంతో 11 పాఠశాలలు ఉన్నాయి. అన్ని పాఠశాలకి వెళ్ళి చెప్పడం జరిగింది. పాఠశాల ఏమని చెప్పడం జరిగిందంటే, 10వ తరగతిలో హైయెస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళని మండలం ఫస్ట్ వస్తే విమానం ఎక్కిస్తానని చెప్పడం జరిగింది. ఆ సంవత్సరమే మండలం ఫస్టే కాకుండా జిల్లా ఫస్ట్ కూడా మా మండలంకే వచ్చింది. కాబట్టి ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు, తర్వాత ర్యాంకర్ వాళ్ళ తల్లిదండ్రులని విమానం అనేది స్టూడెంట్నే కాకుండా పేరెంట్స్ని కూడా తీసుకొని వెళ్ళారు. కింద సంవత్సరం పేరెంట్స్ మరియు స్టూడెంట్స్ ఇద్దరిని తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత ఈ సంవత్సరంకి అంటే 2025-26 విద్యా సంవత్సరానికి ఏమంటే 4 మండలాల నుంచి 4 విద్యార్థులను ఎక్కిస్తానన్నాము. అదేవిధంగా మా పాఠశాల, నేను పుట్టిన ఊరు గర్భా పాఠశాల నుంచి 2, మొత్తం 6 విమానంలో తీసుకెళ్ళడం జరిగింది. మీ సొంత ఖర్చుతోనే సార్ పిల్లలు తీసుకొని వెళ్ళారు? ఇదంతా కూడా నా సొంత ఖర్చేనండి. నా జీతంలో 3 to 5% విద్యార్థులు కేటాయించాలండి. అంటే మనం ఎక్కడైనా ఒక బట్టల షాపుకి కానీ ఎక్కడ వెళ్తే చూస్తే కస్టమర్లే మాకు దేవుళ్ళు అంటారు. అదేవిధంగా మాకు విద్యార్థులే మాకు దేవుళ్ళు. మేము ఈ స్థాయిలో ఉన్నామంటే అది విద్యార్థులు ఉండడం వల్లే. కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో అన్నదానం మహాదానం, విద్యాదానం మతఃపరః, అన్యేన క్షణికా తృప్తి యావత్ జీవంతి విద్యయా. కాబట్టి అన్నిదానం విద్యాదానం గొప్పది. కాబట్టి ఆ విద్యను ఎంకరేజ్ చేయాలి. మేము ఒక వ్యక్తి ఉన్నత స్థానంలో ఉన్నాం కానీ ఆ విద్యను నమ్ముకొని మేము ఈ స్థాయిలో ఉన్నాం కాబట్టి ఆ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో పేద విద్యార్థులు అంటే ప్రభుత్వ బడిలో చదివే విద్యార్థులు మాత్రం మేము తీసుకెళ్తాము. అలాగే వాళ్ళకి ఎంకరేజ్ చేయడం కోసము ఈ కార్యక్రమాన్ని అనేది ప్రారంభం చేసామండి. చాలా ఆనందం అనిపించింది. చాలా బాగుంది. అంటే మంచి కాన్సెప్ట్. అంటే పిల్లల్ని వాళ్ళ కోరికని, కళని నెరవేరుస్తూనే చదువులో వాళ్ళు రాణించడానికి మీరు చేస్తున్న కృషి నిజంగా చాలా అభినందనీయం. అంటే ఇప్పుడు 2 years నుంచి తీసుకెళ్తున్నారు, నెక్స్ట్ ఇయర్ కూడా తీసుకెళ్లే ఆలోచన? అవును, మేము చెప్పాము అంచెలంచెలు ఫస్ట్ మండల స్థాయి, తర్వాత నియోజకవర్గ స్థాయి, ఈ సంవత్సరం
అంటే 2026-27 విద్యా సంవత్సరానికి గాను జిల్లా స్థాయిలో జిల్లా ఫస్ట్ వచ్చిన వాళ్ళు విమానం ఎక్కిస్తాం. ఈ కార్యక్రమం అనేది కంటిన్యూ చేస్తాం 3వ వారం. కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా తీసుకెళ్తాను మేడం. అంటే ఎందుకు సార్ మీకు ఈ ఊరంటేనే ఎందుకు అంత అభిమానం? అంటే మీరు ఆధ్యాత్మికంగా కూడా కొంచెం మంచి మంచి పనులు చేస్తూ ఉంటారని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్తూ ఉన్నారు. అంటే ఎందుకు ఆలోచన వచ్చింది? అంటే ఒక పక్క మీరు ఇక్కడ టీచర్ వృత్తిని చేపడుతూనే ఆధ్యాత్మికంగా కూడా చేస్తున్నారు. అసలు ఎలా? అవును, అది మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటే ఈ ఊరు అనేది అంటే నాకు మొదట తెలియదు. తర్వాత అక్కడికి వచ్చాక గ్రామస్తుల అభిమానం కానీ గ్రామస్తులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ చుట్టుపక్కల ఇక్కడ కూడా చాలా ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారండి. నా మనసులో ఏదైతే ఆలోచన ఉందో అంటే ఏ గూటికి చెందిన పక్షులు ఆ గూటికే చేరుతాయనే విధంగా నా ఆలోచన విధానం ఇక్కడ ఉన్న ప్రజల ఆలోచన ఒకటే అవ్వడం వల్ల నేను కూడా ఆధ్యాత్మికంగా వాళ్ళ వల్ల నేను చాలా నేర్చుకున్నాను. ముఖ్యంగా తెలుగు సబ్జెక్టు సంబంధించి వృద్ధుల దగ్గర ఉన్న జ్ఞానం ఇంకెవరి దగ్గర ఉండదండి. వాళ్ళకి కనీసం ఒక 300-400 పద్యాలు అలవాగ్గా వస్తాయి. కాబట్టి వాళ్ళ ద్వారా కొంచెం వాళ్ళతో మాట్లాడిస్తే మనకు కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి కదా. ఆ విధంగా ఉండడం వృద్ధులంటే నాకు చాలా గౌరవం, ఇష్టం కూడా. కాబట్టి మా యొక్క ఏ కార్యక్రమాలైనా అంటే నా పిల్లల పుట్టినరోజులైనా వివాహ వేడుకలైనా వృద్ధులకు భోజనాలు పెట్టడము, తర్వాత వైద్య శిబిరాలు గట్రా నిర్వహించడం చేస్తున్నానండి. ఆ విధంగా గోపన్న వలస అనేది నాకు తెలియకుండానే మా సొంత ఊరు అంటే ఒక సందర్భం గోపన్న వలస మేషరా అంటున్నారు తప్ప గర్భం మేషరా అనేది తెలియదు. ఆ విధంగా ఆ ఊరితో అవినాభావ సంబంధం ఏర్పడింది. చాలా సంతోషం. ఇక్కడ ప్రజల యొక్క మాటలు బట్టి కూడా మీకు అర్థమవుద్ది, మీరు వచ్చి ఇక్కడ చూడండి రెస్పాన్స్ బట్టి కూడా. కాబట్టి ఆ విధంగా గోపన్న వలసతో అవినాభావ సంబంధం ఏర్పడింది. పేరు? నా పేరు మంత్రి ప్రియవర్షిని, మాది చిన్నమంత్రిపేట గ్రామం. ఎన్ని మార్క్స్ వచ్చాయి నీకు? 585. 585 అంటే ఈ మార్క్స్ తెచ్చుకొని అంటే ముందే నీకు చెప్పారా? సారు వచ్చి నీకు చెప్పారా ఇన్ని మార్క్స్ తెచ్చుకుంటే లేదా ఫస్ట్ వస్తే మిమ్మల్ని విమానం ఎక్కిస్తానని ఎలా తెలిసింది నీకు? సార్ ఇలా అంటే బోర్డ్ ఎగ్జామ్స్ ముందు 2 months ముందు సార్ మా స్కూల్కి వచ్చి ఆఫర్ చేశారు, ఎవరైనా అంటే స్కూల్ ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళని విమానం ఎక్కిస్తామని. అంటే చీపురుపల్లి నియోజకవర్గంలో 4 మండలాలకు వెళ్ళి సార్ చదువుకున్న గర్భం హై స్కూల్లో కూడా ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళని విమానం ఎక్కిస్తానని ముందుగానే చెప్పడం జరిగింది. చెప్పడం జరగడం వలన మేమందరం 2 months టైం ఉండడం, అందరం కాంపిటీషన్ అంటే ఒక కాంపిటీషన్తో చదవడం, ఎవరు ఫస్ట్ వస్తారు అంటే పోటీగా చదవడం, మంచి మార్క్స్ తెచ్చుకోవాలని ఒక కాన్సన్ట్రేషన్తో చదివేవాళ్ళం అనమాట, విమానం ఎక్కాలనే ఆశతో. అంటే ముందు నుంచి నువ్వు బాగా చదువుతావు అనుకుంటా, ఇంకా విమానం ఎక్కాలి అనే ఇంకా పట్టుదల ఇష్టంతో ఇంకాస్త కసిగా అంటే ఒకరి మీద ఒకరు పోటీగా చదివారు. మొత్తం మీ ఫ్రెండ్స్ అందరూనా? మా ఫ్రెండ్స్ అందరూ. నీకు ఎక్కువ మార్క్స్ వచ్చాయి? ఒక మార్క్ డిఫరెన్స్తో నేను ఎక్కాల్సి వచ్చింది. మా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ 584 వచ్చాయి, నాకు 585 వచ్చాయి. ఓకే. అక్కడ ఏమేమి చూసారు? అంటే విశాఖపట్నం నుండి విజయవాడ వరకు ఫ్లైట్లో తీసుకువెళ్ళారు. అక్కడ విజయవాడలో దుర్గమ్మ తల్లి టెంపుల్, భవానీ ఐలాండ్, బోట్ రైడింగ్ అవన్నీ చేయించారు. రిటర్న్ వచ్చేటప్పుడు విజయనగరంలో కలెక్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళి కలెక్టర్ గారిని, డిఓ సార్ని కల్పించారు. వాళ్ళతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. సత్యారావు సార్కి ఈ అవకాశం కల్పించినందుకు రుణపడి ఉంటానని తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. నా పేరు కార్తిక్, నేను గోపన్న వలస జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను. నాకు అంటే మా తెలుగు ఉపాధ్యాయులు కాదు మరడాన సత్యారావు ముందే మాకు మాట ఇచ్చారు, మా స్కూల్ నుంచి ఫస్ట్ వచ్చిన వాళ్ళని ఫ్లైట్ ఎక్కిస్తానని. నేను చాలా ఇష్టంతోనే ఇంట్రెస్ట్తో చదివినట్టే మార్క్స్ వచ్చి అలాగే మమ్మల్ని ఫ్లైట్ తీసుకెళ్ళారు. నాకు చాలా ఫ్లైట్ జర్నీ చాలా ఆనందంగా అనిపించింది. ఎలా అనిపించింది? ఆనందం అంటే ఫ్లైట్ ఎక్కినప్పుడు భయం వేసిందా లేదంటే ఎగ్జైట్మెంట్ అనిపించిందా? అంటే టేక్ ఆఫ్ అయినప్పుడు అయితే కొద్ది భయం అనిపించింది, కానీ దాన్ని ల్యాండింగ్ చేసినప్పుడు చాలా ఎగ్జైట్మెంట్తోనే దిగాను. అంతా తెలుగు సార్ వల్లే వచ్చింది. మళ్ళీ అది నా ఫస్ట్ ఫ్లైట్, మళ్ళీ 10th క్లాస్లోనే నేను ఫ్లైట్ ఎక్కుతానని అనుకోలేదు, ఊహించలేదు. అంత మా తెలుగు సార్ వల్ల నేను ఫ్లైట్ ఎక్కాను. అక్కడ ఫ్లైట్ ఎక్కి దిగిన తర్వాత కూడా ఆయన ఒక కార్ ఏర్పరిచి అక్కడ మాకు దుర్గమ్మ తల్లి టెంపుల్ అండ్ భవానీ ఐలాండ్ కూడా చూపించారు. బోట్ షికార్ కూడా చేయించారు. బోట్ సర్ఫింగ్ కూడా చేయించారు. నాకు నచ్చింది ఆ బోట్ సర్ఫింగ్. నెక్స్ట్ మార్నింగ్ రిటర్న్ అయినప్పుడు విజయనగరంలోని కలెక్టర్ ఆఫీస్ని చూపించారు. అలాగే అక్కడ మాకు డిఈఓ గారితో మరియు కలెక్టర్ గారితో మాట్లాడించారు. అంటే కలెక్టర్ గారు నాకు సెకండ్ నుంచి భుజం తట్టడం చాలా ఆనందంగా అనిపించింది. అలాగే ఇంకా చాలామందిని ప్రోత్సహించాలని
ఇంకా మాలాగే ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఫ్లైట్ ఎక్కి వాళ్ళ అనుభవాలను వాళ్ళ అనుభూతిని ప్రతివాదం పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా తెలుగు సార్ గారికి ఎంతో రుణపడి ఎంతో ధన్యవాదాలతో తెలియజేసుకుంటున్నాను. విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం గోపనవలస గ్రామము. ఒకప్పుడు ఇది ఎక్కడ తెలియని పేరు, ఇప్పుడు అన్ని పత్రికలంట మీడియాలంట వస్తుందంటే కారణం సత్యరావు మేషేరు ద్వారా. ఎందుకంటే ఈ గ్రామానికి వచ్చి సుమారుగా 4 సంవత్సరాలు బట్టి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాగే 10వ తరగతి పిల్లలకి మరి ఎంతో మోటివేషన్ ఇస్తూ ఈ 4 మండలాల నియోజకవర్గంలో ఉన్నటువంటి పిల్లలు 10th క్లాస్ పిల్లలు వారికి మోటివేషన్ ఇస్తూ ఉన్నారు. ఈ లోకంలో ఒక సామెత ఉందమ్మా, పంచే కొలిది తరిగేది డబ్బు, పంచే కొలిది పెంచేది చదువు. కనుక ఆ చదువును అనేక మంది పిల్లలకి మేషేరు ఉద్దేశము పంచాలి, మంచి మార్కులతో పిల్లలు రాణించాలనే ఉద్దేశంతో గొప్ప కార్యక్రమాన్ని ఆయన చేస్తూ ఉన్నారు. ఆయన సొంత డబ్బులతో పిల్లలందరినీ ప్లేట్ ఎక్కించి వారి పేరెంట్స్ని కూడా ప్లేట్ ఎక్కించి వారిని మంచి మోటివేషన్ చేస్తూ ఉన్నారు. ఈ గోపనవలస గ్రామంలో మేమందరమే ఒక కుటుంబీకులుగా ఉన్నాము. మేషేరు వచ్చిన కానించి కూడా ఎన్నో కార్యక్రమాలు, వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి పిల్లల బర్త్డే కార్యక్రమాలు, వారి వివాహ సందర్భము, అది ఆ ఊర్లో కాకుండా ఇక్కడికి వచ్చి ఈ గ్రామానికి వచ్చి ఈ గ్రామ పెద్దలతోనూ ఈ గ్రామ వృద్ధులతోనూ పిల్లలతోనూ పంచుకుంటూ మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాము. ఈరోజు ఈ గోపనవలస గ్రామం మారుమూల ప్రాంతం అనేక మందికి తెలుస్తుందంటే కేవలము సత్యరావు మేషేరు గారి ద్వారా. కనుక మా గ్రామస్తులందరినీ కూడా మేషేరుకి ఎప్పుడైనా రుణపడి ఉంటామని సభాముఖంగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. మరి పిల్లలు ఇంకా గొప్ప గొప్ప చదువులు చదవడానికి ఆయన ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి మేషేరుని మేము ఎప్పుడూ కూడా చూడలేదు. మేము చదువుకునేటప్పుడు కూడా మాకు ఇలాంటి కార్యక్రమాలు చేసేవారు ఎవరు లేరు. కనుక పిల్లలు చదువుతూ ఉన్నారంటే కేవలం మేషేరు ద్వారే. అనేక స్కూల్ లాంటివి వెళ్ళి మేము ఇలా జరిగిపిస్తూ ఉన్నాము, మీరు బాగా చదవండి అని మోటివేషన్ ఇచ్చి మరి డబ్బులు ఖర్చు పెట్టి పిల్లల పట్ల ఎంత జాగ్రత్త తీసుకుంటున్నటువంటి మేషేరుకి మరొకసారి మీడియా ద్వారా నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం గోపనవలస గ్రామం. అయితే నేను ఫస్ట్ టైం నేను చూడగానే మా విలేజ్ రాగానే నేను వేరే సంస్థలు పనిచేస్తున్నాను. వచ్చేటప్పుడు నేను మన విలేజ్లోకి రాగానే ఈయన ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నారు. ఆధ్యాత్మికంగా ఈయన చదవడం చూస్తే ఎవరో అనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే అనుకున్నారు. 2వ రోజు అయింది, 3వ రోజు గడిచింది. ఆ టైంలోనే అడిగాను వాళ్ళు ఎవరంటే మన తెలుగు సారు మన ఊరిలో పని చేస్తాను అనేసరికి ఆయనకి పర్సనల్గా వెళ్ళి కలిశాను. నాయుడు గారు ఇలాగ ఆయన కూడా నాకు పరిచయం అయిన తర్వాత ఇలాగ చెప్పడం జరిగింది. అప్పుడు నాకు అనిపించింది అంటే ఈ రోజుల్లో కూడా గవర్నమెంట్ టీచర్స్ ఆధ్యాత్మికంగా అవనివ్వండి, పిల్లల పట్ల అవనివ్వండి, ఇంత శ్రద్ధ తీసుకున్న టీచర్ని అయితే ఈయనే చూశాను. అంటే నేను చాలామంది టీచర్స్ని కూడా చూశాను. ఈయన అన్నారు ఒక మాట, 3.5 అనేసి శాలరీ ఇచ్చే పిల్లల పట్ల ఇస్తానని విధంగా ఆయన నిరూపించుకున్నారు. అయితే చాలామంది టీచర్స్లోని నేను గమనించింది ఏంటంటే స్కూల్ అవ్వగానే వెళ్ళిపోతారు. 4 అయిందా, టైం ఎంత అయిందో అనేది టైం చూసుకుని టీచర్స్ని చాలామంది నేను చూశాను. కానీ ఈయన ఆ టైంనే చూడకుండా ఆధ్యాత్మికంగా ఈ స్కూల్లో 4 గంటల వరకు పనిచేస్తూ 7 గంటల వరకు ఉన్న వృద్ధులతోనే వాళ్ళతో మా గ్రామస్తులతో చాలా వరకు టైం స్పెండ్ చేసి ఆయన విషయాలు కొంతవరకు తెలియజేయడం కూడా జరిగింది. మరి మా యొక్క యూత్ తరపునతో చాలామంది ఈయన ఈ మధ్యకాలంలో కొన్ని సేవ కార్యక్రమాలు చేశారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కూల్లో ఇలా పిల్లల బర్త్డే ఆ రోజు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నేను కూడా వెళ్ళాను. ఆ రోజు వచ్చాను ఇక్కడికి. 175 మందికి మా స్కూల్ పిల్లలకి అవ్వనివ్వండి, వృద్ధులకి కూడా భోజనం పెట్టించారు. అంటే సెలబ్రేషన్ ఎలా ఉంటుందంటే ఈరోజు నా పిల్లడు పుట్టినరోజు అంటే హంగామా చేయాలని ఆలోచన ఉంటుంది బయట. కానీ అది కాదు, నా పిల్లలతో పాటు వృద్ధులకి ఈ విధంగా ఇవ్వాలి ఆయన కార్యక్రమం. అంటే ఆయన చూసిన తర్వాత నాకని ఈ సెలబ్రేషన్ కాదు, మనము కూడా ఏదైనా కార్యక్రమం చేయాలనే ఆలోచన అనేది నాలో కూడా కలిగింది. అప్పుడు అది ఇదేదో మంచిది అని అనుకున్నాను నేనైతే. ఆ తర్వాత ఈ విధంగా జరిగినప్పటికీ కూడా మళ్ళీ ఈ మధ్యకాలంలో కొత్తగా నూతనంగా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా రావడం జరిగింది. నేను ఇప్పటి నుంచి అనుకుంటాను నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకి
చిన్న సన్మానం చేద్దామని ఆలోచన అయితే ఉండేది. కానీ నేను నా పరిస్థితి వేరేగా ఉంటుంది. అయితే ఈయన ఎప్పుడైతే ఆ మాట ఈయన ఇంకా మేస్టర్ నాకు తెలియజేయగానే ఓకే వాళ్ళు నిలబడేటప్పుడు నేనేం చేయడానికి మనం చేద్దామనేసరికి మా యూత్ కూడా అప్పుడు సహకరించారు. ఆ విధంగా నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా అందరికీ కూడా సన్మాన కార్యక్రమాలు రోజు, అలాగే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకి కూడా సన్మాన కార్యక్రమం చేయడంతో చాలామంది ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసి చాలా మంచి కార్యక్రమాలు చేసే గౌరవం అని ఫోన్లు నాకు చేశారు. దీంతో పాటు ఈ మధ్య కాలంలో ఇంకొక టీచర్ కూడా అడిగారు నన్ను, ఫ్లైట్ ఎక్కించారట మీ ఊరు మేసేర్లు అన్నారు. అంటే ఎక్కించారని అంటే అయితే బయట ఇన్కమ్ ఏమైనా వస్తుందా అని అడిగారు. ఆయన జీతం నుంచి ఇస్తున్నారు, ఇంక మాట్లాడడం నాకైతే నచ్చలేదు. ఇంకో మేసేర్ ఏంటన్నారంటే ఒక పిల్లని ఎక్కించారని ఒక టీచర్ చెప్పారు. అయితే మీ టీచర్ ఒకరు తీసుకెళ్లారు కానీ మా టీచర్ 2 సంవత్సరాల నుంచి ఫస్ట్ టైం పిల్లల తల్లిదండ్రులు తీసుకెళ్లారు. అదేవిధంగా ఈసారి కూడా పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళి ఈ విధంగా చాలా హ్యాపీనెస్గా చేయించారంటే నాకు ఆ విధంగా చెప్పాలంటే ఈయనకి మాత్రం ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోలేము. మా గ్రామం తరఫున మేమైతే రుణపడి ఉండాలి కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా అంటే గోపనవలస విలేజ్. ఇంకొకటి అండి, గూగుల్ మ్యాప్లో ఎక్కడ కూడా అండి గోపనవలస విలేజ్ అది కనిపించదు. నేను చాలాసార్లు గూగుల్ మ్యాప్ చేస్తే చాలామంది అన్నారు. కానీ ఈ విధంగా ఈ మారుమూల గ్రామాన్ని ఒక స్టేట్ లెవెల్లోకి వెళ్ళిందంటే మరి ఆయనకి ఏ విధంగా చెప్పాలో నేను చెప్పలేను, నా మాటల ద్వారా మరి చేయలేను ఆయనకి. అయితే ఈ కార్యక్రమాన్ని నాకు అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులకు అలాగే గ్రామ పెద్దలకు మా యూత్ తరఫున మరొకమారు మా సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఉన్న పెద్దలకు అలాగే నా తోటి స్నేహితులకు నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఏంటంటే నేను కూడా ఇంతకుముందు ఈ గోపనవలసలో నేను విద్యా వాలంటీర్గా చేశాను. ఇక్కడ చేస్తూ నాకు బీఈడీ అనేది నైట్ టైం చదువుకుని నేను బీఈడీ ర్యాంక్ అనేది ఇక్కడే వచ్చింది. నా ఓన్గా చదువుకొని అంటే తినడానికి బాక్స్ తెస్తే వాళ్ళు కూరలు చారులు ఇచ్చి నన్ను ఇక్కడ చదివించారు సొంత బిడ్డలాగా. ఈ గోపనవలస అంటే ఒక ఆధ్యాత్మతో పాటు ఏంటంటే విద్యార్థులు కూడా సహకారము, తల్లిదండ్రుల సహకారం పూర్తిగా ఉంటుంది అన్న. దీనికి ముందు నేనే పనిచేశాను ఇక్కడ. ఆ తర్వాత ఇది యూపీగా ఉండేది, హై స్కూల్ వచ్చింది. అది కూడా అక్కడ ఆర్సీ చప్పలాడి మేషారు ఒక ప్రోత్సాహంతో సరే మాతో గోపనవలస పని అయిపోయింది, మరి ఇంకా ఎడ్యుకేషన్కి డెవలప్ ఉండదేమో అని అనుకున్నాం. కానీ భగవంతుడి సంకల్పం, ఆ తాలూకా ఊరు తాలూకా మంచితనం, ఆ గ్రామం తాలూకా సేవా కార్యక్రమాలు ఈరోజు మళ్ళీ ఈ స్థాయికి ఇక్కడికి మాకు మేషార్ రూపంలో వచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు. రెండోది మేషార్ కూడా నాకు ఆధ్యాత్మికంగా కూడా నాకు దారి చూపించారు. మా గురుగారు డిఎంహెచ్ఓ డాక్టర్ గారు స్వామి అంతర్ముఖానంద స్వామి డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, ఆయన స్వామి చెప్తారు. ఆయన అక్కడికి వెళ్ళి నన్ను గురోపదేశం తీసుకొని ఈరోజు నాకు కూడా సమాజంలో సేవ చేయాలని ఒక భావాన్ని కూడా ఆయనే కల్పించారు. నిజంగా ఆయనకి నేను వ్యక్తిగతంగా నేను ఆయనకి రుణపడి ఉన్నాను. రెండోది ఏంటంటే మన గోపనవలసలో ఏ కార్యక్రమమైనా ఆయన భాగస్వాములు ఉంటారు, మాకు ఇంటిమేషన్ ఇస్తారు, మీరు రావాలి అనే ఒక సహకారం మమ్మల్ని కూడా ముందుకు నడిపిస్తూ ఈరోజు మేషారు గోపనవలస అవ్వచ్చు లేదా మెరకముడిదంలోనే స్టేట్ లెవెల్లో ఫస్ట్ రావడం అనేది గొప్ప. కింద సంవత్సరాలకి మనకు వచ్చిందంటే దానికి కారణం కూడా ఆయన ప్రోత్సాహం ఉంది. నిజంగా ఇలాంటి ఉపాధ్యాయులు సమాజానికి ఉంటే నేటి ఉపాధ్యాయులు కూడా కొంతవరకైనా సేవ చేసి వ్యక్తిగత సేవను వదిలేసి సమాజ సేవానికి ఒక ప్రోత్సాహం అనేది నిజంగా ఆయన చూసి నేర్చుకోవాలి. నిజంగా సేవా దృక్పథమే మనకు నిజమైనటువంటి సేవ. ఆయన చూసిన తర్వాత నేను కూడా ఆటోమేటిక్గా మారి వీలైనంత వరకు సమాజ సేవ కోసం నిజంగా చేయగలుగుతాను అంటే నిజంగా ఆయన ఇచ్చినటువంటి ఆశీస్సులు. కాబట్టి ఇలాంటి ఉపాధ్యాయులు మనందరం ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తూ నిజంగా ఈ ఊరికి కూడా మనందరం వ్యక్తిగతంగా రుణపడండి. ఎందుకంటే ఆ విద్యల్లో ఆ పిల్లలు అవ్వచ్చు, ఆ తల్లిదండ్రుల సహకారం కూడా ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు ఈయన సహకారం కూడా ఎక్కువ ఉండదు. నిజంగా ఈ గోపనవలస ఉన్న పుణ్యభూమి ఎక్కడో ఏదో అన్నారు భారతదేశం అని అన్నారు, కానీ నాకైతే ఇదైతే పుణ్యభూమే నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే నా సొంతూరు బాడమైనప్పుడు కూడా నేను గోపనవలస నాకు పుట్టినూరు, నా కన్నతల్లూరులో నేను చాలా సందర్భాలు చెప్పుకోవలసిన పరిస్థితి కూడా వచ్చింది. నిజంగా అలాంటి ఊరికి వచ్చి సేవ చేసినందుకు మేషారికి మరీ వ్యక్తిగతంగా నేను కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా వాళ్ళకి అలాగే మా పెద్దలకి అందరికీ నా యొక్క కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మేము ఈ స్థాయిలో ఉన్నానికి కారణం మాకు విద్యను అంటే ఆధ్యాత్మిక విద్యను ఇచ్చిన మా గురువు గారు స్వామి అంతర్ముఖానంద గారు బాడంగి మండలం కామన్వలసలో ఉన్నాను. ఆయన ఏమంటారు మా ఈ ప్రాణాయామం ద్వారా అంటే మనకేం సమాజ సేవ చేయాలనే ఆలోచన, ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా ఆ గురువు గారికి అంతర్ముఖానంద వారికి ప్రణామాలు తెలియజేసుకున్న ఆత్మ నమస్కారాలు.
మరియు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా మనం ఈ స్థాయిలో ఉన్నామంటే వాళ్ళు ఎంకరేజ్ చేయడం బట్టి మేము తల్లిదండ్రులైనా మా తల్లిదండ్రుల వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను. అదేవిధంగా మా కుటుంబ సభ్యులు కూడా సహకారం చేస్తున్నారు, ఈ కార్యక్రమాలు చేస్తున్న వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మాది గర్భం గ్రామం అండి. మరడాన సత్యారావు మేస్టర్ మాతో పాటు చిన్నప్పటి నుంచి చదువుకున్నారు. తర్వాత మా కుటుంబ నేపథ్యం మా ఇద్దరికి ఉంది. మా చిన్నాన్న వాళ్ళ అబ్బాయి మరడాన సత్యారావు మేస్టర్. మొదటి నుంచి కూడా ఈ సేవా కార్యక్రమాలు చేస్తుంటే చాలా విమర్శలు వచ్చాయి. అవి ఏవి పట్టించుకోకుండా ఆయన ముందుకు వెళ్తూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మా మిత్రులందరి తరఫున మా సత్యారావు మేస్టర్ గారికి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తూ మా కుటుంబానికి మా ఊరికి మంచి పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 1వ తరగతి నుంచి కూడా వీళ్ళందరూ కలిసి చదువుకున్నారు. ఇక్కడ స్నేహితులు ఉన్నారు కదా, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అంటే సత్యారావు మాస్టర్ ఇలా వాళ్ళ ఊరిని కావచ్చు, ఇక్కడ గోపన్వలస గ్రామాన్ని కావచ్చు, ఈ ఊరిని అంటే గూగుల్ మ్యాప్లో కూడా కనబడని పేరు ఏదైనా ఉందంటే ఈ గోపన్వలస గ్రామం. ఎందుకంటే మేము వస్తున్నప్పుడు కూడా చాలా కష్టపడి గూగుల్ మ్యాప్లో దొరకలేదు, చాలా కష్టపడి వచ్చాము. తీరా వచ్చిన తర్వాత అంటే గూగుల్ మ్యాప్లో లేకపోవచ్చు, కానీ ఈ పేరు అయితే ప్రతి దిక్కున ఇప్పుడు వినిపిస్తూ ఉంది. అలానే మాస్టర్ పేరు కూడా వినిపిస్తూ ఉంది. మరి ఒకసారి ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, మాస్టర్ గురించి ఫ్యూ వర్డ్స్. చిన్నప్పటి నుంచి మీతో ఎలా ఉండేవారు ఏంటి? అందరికీ నమస్కారం. సత్యారావు చిన్నప్పటి నుంచి కూడా మాతోనే కలిసి తిరిగేవాడు. అతను కొంచెం పేదరికం నుంచే ఈ బయటికి అనేది అతను రావడం జరిగింది. అతనిలోనేంటే ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా గొడవలకు చాలా దూరంగా ఉండేవాడు. ఎప్పుడు తగులు ఎవరితో పెట్టుకోవడం కానీ అలాంటివి ఏం చేసేవారు కాదు. చదువుకునేవాడు కష్టపడి. అలాగే వాళ్ళ ఎవరికైనా చిన్నపిల్లలకి ట్యూషన్లు అప్పుడు కూడా చెప్తుండేవాడు. కొంచెం ఇంటర్ డిగ్రీ తర్వాత అప్పటి నుంచి ఆధ్యాత్మిక భావాలు అనేవి కొంచెం పెరిగాయి. ఎంఏ ఆంధ్ర యూనివర్సిటీలో చేస్తున్నప్పుడు కలిసి మాట్లాడేవాడు. నాకు కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి, ఇంకా నాకు జాబ్ రావట్లేదని. అతని తల్లిదండ్రుల ప్రోద్బలంతో చిన్న వయసులోనే మ్యారేజ్ అయింది. కానీ సంసారానికి దూరంగా అతను విద్యను కొనసాగించి ఈ జాబ్ అయితే సంపాదించారు. ముందు డిఎడ్ నుంచి ఏదో జాబ్ వచ్చిన తర్వాత ఎంఏ తర్వాత ఇంకొంచెం ఈ సెకండరీ ఎడ్యుకేషన్గా జాబ్ సంపాదించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఏ కార్యక్రమాలు అయితే చిన్న చిన్నగా చేశాం. ఎందుకంటే స్టార్టింగ్లో శాలరీస్ అనేవి తక్కువ, అతను కూడా తక్కువ, కుటుంబం కూడా చాలా పేదది. ఆ కుటుంబాన్ని కూడా డెవలప్ చేసుకుంటూ అతను ఈ స్థాయి వరకు వచ్చాడు. ఇప్పుడు అతను చూసేసరికి పిల్లలు వాళ్ళ స్టూడెంట్స్ అంటున్నారు అతని రుణం తీర్చుకోలేము. అతని రుణం మీరు తీర్చుకోగలరు. ఎప్పుడు తీర్చుకోగలరు అంటే మీకు జాబ్ వచ్చిన తర్వాత మీరు కూడా అతనిలాగా చేయాలి. మీ ఊరికి లేదా మీరు కొందరు మంత్రి పేరు అంటున్నారు ఆ ఊరికి అయినా సరే మీకు ఎంటర్లో కూడా అడుగుతుంటారు ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కాను మేషర్ ఎక్కించారు అని చెప్తారు. రేపొద్దున మరొక 6 ఏళ్ళే మీకు ఉద్యోగాలు రావాల్సిన సమయం 6 ఏళ్ళే ఉంది. ఈ 6 ఏళ్ళలో మీరు ఉద్యోగాలు తెచ్చుకొని మీరు అతనికి ఇవ్వాల్సింది ఉద్యోగం గిఫ్ట్ కాదు, మీరు అయిన తర్వాత మీరు ఈ సమాజానికి ఏం చేస్తారు, మీ వల్ల మేము ఇది పొందామని స్ఫూర్తి పొందామని. ఇప్పుడు మా ఫ్రెండ్స్లో కూడా అలాంటి చాలా కొందరు మంచి చేస్తున్నారు. కానీ ఈ లెవెల్లో ఈ ఎంత ఒక 70-80 వేలు ఖర్చు పెట్టడం అంటే చిన్న విషయం కాదు. మేషర్లు అందరూ కూడా బడ్జెట్ మీద డిపెండ్ అయ్యి ఉంటారు. దాంట్లో చాలా తక్కువ మంది ఇలాంటి కార్యక్రమాలు ఏం చేస్తారు. ఇతరులను చూసి మిగిలిన సార్లు కూడా ఇన్స్పిరేషన్ పొందితే అసలు ప్రైవేట్ స్కూల్ అనేది ఎవరు కూడా వెళ్ళరు. ఎందుకంటే అతను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడే గ్రామాల్లో కూడా అతను చేస్తున్న కార్యక్రమాలు బట్టి చూస్తుంటే స్కూల్కి ఎంత రుణపడి అతను ఉంటున్నారు. అదేవిధంగా అందరూ ప్రతి గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే టీచర్లు అందరూ కూడా ఇతను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ప్రైవేట్ స్కూల్లో ఉండవు. మొత్తం పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు. మన తెలుగుని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మాలో కూడా ఇన్స్పిరేషన్ సత్యారావు పెంచుతున్నాడు. రేపు పొద్దున మేము కూడా కొన్ని కార్యక్రమాలు చేయడానికి అతన్ని స్ఫూర్తిగా తీసుకుంటున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలామంది విన్నారు ఏంటంటే ఈ స్కూల్ నుంచి ఈ మండలం నుంచి ఫ్లైట్ ఎక్కించడం అనేది చాలామంది విన్నారు. వాళ్ళ సంతోషం కంటే మా గోపన్వలస చాలా సంతోషిస్తుంది. ఎందుకంటే మా ఊరు అనేది ఇప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు కూడా మీరు వచ్చినప్పుడు కూడా చూశారు, గూగుల్ మ్యాప్లో కూడా మా ఊరు అనేది లేదు. అలాంటి వెనకబడిన ఊరు. అలాంటిది కొన్ని ఇప్పుడు చాలా మీడియాలు, ఇప్పుడు మీరు వచ్చారు చాలా మీడియాలు వచ్చాయి. అలాంటి ఇక్కడ వరకు వచ్చారంటే అది కారణం మా ఒక తెలుగు మేసర్ వారు. అలాంటి మేసర్కి
చాలా చాలా రుణపడి ఉంటాం. అలాగే మ్యాథ్స్ కొన్ని అంటే ఇప్పుడు అతను చేస్తున్న ప్రతి ఒక్క దీన్ని కూడా మా ఊరు కూడా కొంతమంది ఏంటంటే ఆదర్శంగా తీసుకొని పార్థసారథి గ్రూప్ అనేది క్రియేట్ చేసుకున్నాం. అంటే ఊర్లో కొంతమంది వెనకబడి ఏదైనా ఒక హెల్త్ విషయంలో కానీ ఇంకో ఏదైనా దీని గురించి కానీ దాన్ని మేము ముందుగా చేయాలని మేము కూడా మ్యాథ్స్ని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకున్నాం. అలాంటి మ్యాథ్స్కి నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి మ్యాథ్స్ మా ఒక్క స్కూల్కే కాకుండా ప్రతి ఒక్క స్కూల్కి కూడా ఉంటే చాలా చాలా ముందుకే వెళ్తాయని, గవర్నమెంట్ స్కూల్ అన్నీ ముందుకు వెళ్తాయని మేము అనుకుంటున్నాం. అలాంటి మ్యాథ్స్కి నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. నా పేరు బాబునాయుడు అండి. మా గ్రామం నుంచి మరి సత్యారావు మేస్టర్ గారికి ఈరోజు అతను చేసినటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా మీడియా ద్వారాగా అందరికీ కూడా ప్రజలందరికీ తెలియపరచడం జరిగింది. ఆయన ఇప్పుడు కూడా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరిని ఎంకరేజ్ చేయరు. సగటు మొత్తం మీద ఎప్పుడైనా సరే బాగా పేదరికంలో ఉన్న వాళ్ళని ఎంచుకుంటూ ఆ పేదవారిని బయటికి ఎలా తీసుకురావాలని, ఎలాగ అభివృద్ధి చెందాలని, వాళ్ళకి ఏది మేలు చేస్తే బయటపడితే వాళ్ళు అలాంటి ఆలోచనతో ఆయన చాలా బాగా బుర్రని వినియోగపరిచి ఈ పేదరికం నుంచి ఆ పేదరిక నిర్మూలన చేయడానికి అతను కంకణం కట్టుకుంటారు. ఇప్పుడు మా ఎంపీటీసీ ఎమోషనల్ అయినప్పుడే ఆయన ఇప్పుడు మా కార్యక్రమాలు కూడా ప్రతిదీ కూడా భాగస్వాములై మమ్మల్ని ఇప్పుడు కూడా మేమున్నాం, డబ్బు గురించి మీరు భయపడకండి, మీరు ఏదైనా భగవంతుడి దగ్గర కార్యక్రమాలు చేసేటప్పుడు మేము ఉన్నాను, మీ గురించి ఏమి కూడా భయపడవలసిన ప్రమాదం ఏదెంతైనా ఖర్చు పెట్టే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు. నేను మీలా పేద కుటుంబాన్ని నుంచి వచ్చిన వాడిని. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి నేను కంకణం కొట్టుకున్నాను. నాకు భగవంతుడు ఇచ్చిన ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉండాలి, మీరందరూ తోడుగా ఉండాలని ఆయన అభివృద్ధి పరంగా నడుస్తూ మమ్మల్ని ముందు నడిపిస్తుంటారు. వచ్చిన టైం ఎంత ఉంది, ఎంత వేగంగా వెళ్ళిపోవాలనే తపనతో ఉంటారు. ఈ మహానుభావుడు వచ్చాడు, టైం తెలియదు. రాత్రి 7 గంటల వరకు అక్కడ మా గురించి భాగవతం, భగవద్గీత, రామాయణం అవన్నీ పారాయణ చేయవలసిన అంత అవసరం దేనికి? మీరు బాధపడకూడదు, చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి, బాధపడకూడదు. విషయము ఇక్కడ గోపనవలస గ్రామం యొక్క గొప్పతనం ఏంటంటే సంవత్సరంకి ఒకసారి ఏకాహం అని జరుపుతారండి. 24 గంటలు నామజపం, రామనామ జపం జరుపుతారు అన్నమాట. అది 24 గంటలు. ఆ విధంగా కూడా గోపనవలస అనేది బాగా మంచి పేరు ప్రజ్ఞ. దాంట్లో వీళ్ళందరూ భాగస్వాములు. రోజుకు కూడా అది సంవత్సరానికి ఒకసారి జరుపుతారు. ఆ 24 గంటలు ఏకాహము నామజపం అయిపోయాక తర్వాత రోజు అన్నదానం కూడా చేస్తారన్నమాట. ఆ విధంగా వీళ్ళ ఈ ఊర్లో ఆధ్యాత్మికంగా అయితే చాలా బాగుంది. మీతో కూడా అనుబంధం ఎక్కువ అయిపోయింది సార్. నిజంగా అంటే మేము ఇదివరకు ఒక వీడియోలో చూసాం, ఆ ఊరు మాస్టరు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతుంటే పిల్లలందరూ కూడా ఆ మాస్టర్ని పట్టుకొని ఏడ్చిన సందర్భం ఉంది. ఈ రోజున ఒకవేళ మీరు కనుక ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తే మొత్తం ఊరంతా కూడా మీకోసం కన్నీళ్ళు పెడుతుంది అనిపిస్తుంది ఇక్కడ వీళ్ళ అభిమానాన్ని చూస్తుంటే. నిజంగా హ్యాండ్స్ అప్ సార్. ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా మీరు చెయ్యాలి అని మా సుమన్ టీవీ తరపున అయితే మిమ్మల్ని కోరుకున్నా. చూస్తున్నారు కదా గోపనవలస గ్రామస్తులు సంతోషం వాళ్ళ మాటల్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ గోపనవలస పేరు ఎవరికీ తెలియదు. అటువంటిది ఈ రోజున ప్రతి ఒక్కరికి గోపనవలస గ్రామం ఎక్కడుందని వెతికి మరీ వచ్చి ఈ రోజున వీళ్ళందరితో మాట్లాడడం అయితే జరుగుతుంది. ఇదంతా కూడా కేవలం సత్యారావు మాస్టర్ వల్లే అయ్యింది. అంటే ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇటువంటి టీచర్ ఒకరు ఉంటే అవి స్కూల్స్ ఇంకా డెవలప్ అవుతాయి. ప్రైవేట్ స్కూల్స్కి వెళ్లకుండా గవర్నమెంట్ స్కూల్లోని విద్యార్థులు చదువుతారు. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని, అంటే ఇటు సత్యారావు మాస్టర్ని చూసుకొని మరికొంతమంది దాన్ని చూసి ఇక్కడ యూత్ కూడా గోపనవలస యూత్ కుర్రోళ్ళు కూడా వాళ్ళ ఒక పార్థసారథి అనే ఒక గ్రూప్ని ఏర్పాటు చేసి, అంటే సార్లాని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక మంచి పనులు ఎవరికైనా ఏదైనా సాయం కావాలన్నా సరే ఈ గ్రూప్ ద్వారా చేయడానికి అయితే మేము ముందుకు వచ్చాము. దీని అంతటికీ కారణము సత్యారావు మాస్టర్ గారే అని అయితే వీళ్ళు కూడా చెప్తున్నారు. నిజంగా ఇది నిజంగా చాలా ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే సొంత డబ్బుతో వచ్చిన జీతం, ఒక్క టీచర్ మధ్యతరగతి కుటుంబానికి జీతము వచ్చిందంటే అది దేనికి సరిపోదు. అయినా సరే తన సొంత ఖర్చులతో ఇలా పిల్లలు తీసుకెళ్తూ ప్రతి సంవత్సరం కూడా తీసుకువెళ్తాను, నెక్స్ట్ ఇయర్ కూడా తీసుకువెళ్తాను పిల్లలకి అని చెప్పి ఆయన ముక్త కంఠంతో చెప్తున్నారు. అలానే తీసుకొని వెళ్ళాలి. ఈ సార్ని చూసి మరికొంతమంది టీచర్లు కూడా ముందుకు రావాలని అయితే మన సుమన్ టీవీ ద్వారా ఆశిస్తున్నాను. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.